ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు సరిగ్గా 10 గంటలకి నేనే మీ ఇంటికి వస్తున్నాను. భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్లబోతున్నాను. భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్లబోతున్నాను. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. అంతకంటే ముందు నేను నీతో మాట్లాడాలమ్మా. ఎంత ధైర్యం ఉంటే ఆ గగన్ గాడు నిన్ను రేపు వచ్చి నా ముందే బొట్టు పెట్టి తీసుకువెళ్తానని నాతో ఛాలెంజ్ చేస్తాడా? వాడిది ధైర్యం అనుకోవాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? 4 రోజులు ఆశ్రయం ఇస్తే ఎవరైనా వాడి వెనక కొనుక్కున్న మేకపిల్లలా వెళ్ళిపోతారనుకుంటున్నాడా? రాని వాణ్ణి వాడి ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడుకున్న ధైర్యాన్ని ఇక్కడే పాతి పెడతాను. అంకుల్, మీరు కొంచెం కూల్గా ఉండండి. ఎలా అమ్మా, ఎలా కూల్గా ఉండగలను? వాడి మాటలు తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. నేను మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అంకుల్. రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఆవేశపడితే అది మీ ఆరోగ్యం మీద పడుతుంది. కాస్త శాంతించండి. నా గురించి నువ్వింతగా ఆలోచిస్తావు కనుకే కదమ్మా నిన్ను ఆ దేవుడిచ్చిన కూతురు అనుకునేది. నీలాంటి బంగారు తల్లిని వాడు పట్టుకుపోతే, నేను చేతకాని వాడిలా చేతులు ముడుచుకొని కూర్చుండిపోతే, రేపు నీ కన్నవాళ్ళొచ్చి, ఏమయ్యా నీ ఇంట్లోనే కదా మా భూమి ఉండేది, నాన్నెవడో తెలియని అలాంటి వాడు నా కూతుర్ని తీసుకెళ్ళిపోతుంటే ఎలా వదిలేశావయ్యా అని అడిగితే నేనేం చెప్పగలను? నీ విషయంలో నేనెంత సీరియస్గా ఉన్నా. సరే అంకుల్, కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదమ్మా. ఏం లేదు అంకుల్, ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టండి అని చెప్పాలనుకున్నాను. చెప్పేశాను కదా. సరే, మా చెల్లిని ఆ కృష్ణప్రసాద్ని పిలు, కాస్త మాట్లాడాలి. అలాగే అంకుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.